ఏదైనను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా పంటను సమృద్ధిగా కోసుకున్నట్టు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఎవరైనా ఇల్లు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే వాళ్ళే ఇల్లు కట్టాడురా అంటారు. అంటే ఫస్ట్ ఎవరు ఒక వ్యక్తి కట్టాడని అనుకుంటారంటారు. సేమ్ బైబిల్లో కూడా అలా ఉన్నది. ప్రతి ఇల్లు ఎవరో ఒక చేత కట్టబడుతుంది. ఆల్మోస్ట్ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మార్కు సువార్త 11:24 ఒక మాట ఉంటుంది. మీరు తండ్రి నామని బట్టి మీరు ఏం అడిగినా సరే మీరు అడిగినవన్నీ పొందినామని నమ్ముడని ఉంటుంది అక్కడ. కానీ మనం ఏం చేస్తామంటే అడిగి ఆమేన్ అనేస్తాం, పొందుకుంటున్నామని అన్నాం. ఇప్పుడు కూడా మన ఎండింగ్ ప్రార్థన ఎలా ఉంటుందంటే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అంటాం, కానీ పొందుకుంటున్నామని అన్నాం. ఇక్కడ కూడా ఈ వచనం కంప్లీట్ చేయి మనం ఏం చేస్తాం, భలే కట్టారు ఇల్లు, భలే కట్టారు ఇల్లు, భలే ఉన్నది ఇల్లు అని ఏం చేస్తాం, ఆ మనిషిని పొగిడి అక్కడ దాకా ఆగిపోతాం. మీకు అందరికీ తెలుసు షాజహాన్ గారు మరి ఆయన భార్యకి ప్రేమ గుర్తుగా ఒక తాజ్ మహల్ నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆయనకు వచ్చినట్టు ఆలోచన ఏంటంటే ఇటువంటి కట్టడం మరి ఎక్కడ ఉండకూడదు, ఇక్కడితోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి ఏం చేశాడంటే ఆయన ఆ తాజ్ మహల్ నిర్మించినటువంటి వారి యొక్క కాళ్ళు చేతులు ఆయన నరికించేశాడంట. అంటే ఇంకా ఇది తప్ప ఇటువంటి కట్టడం మళ్ళీ ఎవరు నిర్మించకూడదు, ఇటువంటిది ఉండకూడదు, ఇది చారిత్రాత్మకమైన కట్టడం ఒక వింతగా ఉండిపోవాలని చెప్పి ఆయన చేశాడంట. కానీ మనం కూడా చాలా మంది మాట్లాడాడు ఎంతో కష్టపడి కట్టానండి ఇల్లు, చాలా రాత్రి మగలు కష్టపడ్డాను, వీళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళు హెల్ప్ చేశారు అంటారు. కానీ ఇలాంటి కూడు కట్టినప్పుడు మాత్రం ఒక మాట దేవుడి దయ వల్ల అంటారు అంతే. కానీ ఇక్కడ ఇన్విజిబుల్గా ఒకటి కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి టీవీలో సీరియల్స్ సినిమాలు అన్ని చూస్తారా, అందులో హీరో మీకు కనిపిస్తాడు, హీరోయిన్ కనిపిస్తుంది, కమెడియన్ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఎందులో చూసినా హీరో హీరోయిన్ మాట్లాడే మాట కానీ చేసే యాక్షన్ కానీ ఇదంతా చేయించేది ఒక ఆయన ఉంటాడు. ఎవరు? డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎప్పుడు స్క్రీన్ మీదకి రాడు, స్క్రీన్ మీద కనిపించదు, కానీ మొత్తం కథ అంతా నడిపించేది ఎవరంటే ఆయనే. అలాగే ఈ రోజున ఈ ఇటుక మీద ఇటుక పెట్టడానికి కానీ ఈ హౌస్ ప్రారంభించడానికి కానీ ముగించబడటానికి కానీ సమస్తం కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. అదే వచనం కంప్లీట్ చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ప్రతిదీ ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది, కానీ దాని సమస్తము కూడా కట్టించిన వాడు దేవుడు అనమాట. మన మాట ఎలా ఉంటుందంటే నేను కష్టపడి జాబ్ సంపాదించాను, కష్టపడి ఇది చేశాను అంటాం. అలా కాదు మనం చెప్పాల్సింది. ఎలాగా? దేవుడు అల్పుడైనటువంటి నా చేత, ఏ యోగ్యత లేనటువంటి నా చేత ఇంత ఇల్లు కట్టించే కృపనిచ్చాడు, ఇంత ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా మాట్లాడితే ప్రతి మాటలో కూడా దేవునికి మహిమ వస్తుంది. అందుకనే భక్తుడు అంటాడు అనమాట, మీరేమి చేసినను, పానం చేసినా, తిన్నా, తాగినా ప్రతిదీ ప్రభు నామ మహిమార్థంగా చేయుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, రిబ్బన్ కటింగ్ ఇంకొంచెం మంది ఉంటారు, కానీ భోజన సమయం కొద్దులకి చాలా మంది ఉంటారు. అంటే మనం వింటాకు వస్తున్నామా తింటాకు వస్తున్నాం అంటే ఖచ్చితంగా తింటాకే వస్తున్నాం కదా. ఫంక్షన్ అంటే ఏం గుర్తొస్తుంది అంటే తిండే గుర్తొస్తుంది. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తూ వచ్చినాడు. సైతాన్ గడు వచ్చి రాళ్ళు రొట్టెలు చేసుకుని తినంటే దేవుడు ఒక మాట చెప్తాడు, మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. మోసే గారు యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి వెళ్ళి 40 రోజులు 40 పగళ్ళు కనీసం తినకుండా త్రాకుండా మంచినీళ్ళు త్రాకుండా కూడా బ్రతికాడంట ఆయన. అందరికీ పెద్ద ప్రశ్న, ఎలా ఉన్నాడు 40 రోజులు అంటే 40 రోజులు ఆయన కొండ మీద ఉన్నాడు ఇటువంటి ఎండలో. కనీసం మనం టెంటాన్ని వేసుకున్నాం, ఆ టెంట అనేది ఏమీ లేదు. అటువంటి భయంకరమైన ఎండలో నీళ్లు తాగకుండా 40 రోజులు ఆయన గడిపాడంటే ఎలా గడుపుంటాడు అంటారు, ఎలా జీవించుంటాడంటారు? 40 రోజులు ఆయన దేవుని మాటలు వింటూ జీవించాడు అనమాట. 40 రోజుల తర్వాత నీర్చబడిపోయి రాలేదు, చంచి బలంగా ఆయన మొఖాన్ని చూడలేకపోతున్నారంట. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏం చేసినా సరే గుడిసెలో ఉన్నామా లేకపోతే పెద్ద బిల్డింగ్లో ఉన్నామా అన్నది కాదు. ఇలాగ అనేక మంది దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నారంట. సైతానుడు తన దూతను పంపించాడంట. పంపిస్తే చర్చి
దగ్గర చూస్తే ఇద్దరే దూతలు ఉన్నారండి, సైతాన్ గడి దూతలు. మిగతా వాళ్ళందరూ ఏరని చెప్పి ఆ సైతాన్ గడి హెడ్ వచ్చి చెక్ చేస్తుంటే ఒక గుడిసె దగ్గర మాత్రం దూతలందరూ అక్కడ ఉన్నారంట. ఏంటి అసలు ఏం జరుగుతుంది? చర్చిలో కదా జనాలందరూ ఉంటా, ఈ చర్చి దగ్గర ఎక్కువ కాపలా పెట్టాలి కదా అని అడిగితే, లేదండి పేరుకి చర్చిలోనే ఉన్నారు కానీ వాళ్ళు ఒకరు ఫోన్ చూసుకుంటున్నారు, ఒకరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు, ఒకరు అటు ఇటు చూసుకున్నారు, ఎవరు ఏమి వింటలేదు. వీళ్ళ వల్ల మనకు ప్రాబ్లం లేదు. కానీ ఆ గుడిసెలో ఉన్నది ఒక ముసలామె. ఆమె మాత్రం ఎలా ప్రార్థన చేస్తుందంటే ఆమెకు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, నడవలేదు. ముసలామె చర్చికి వచ్చేటువంటి అవకాశం లేదు ఆమెకి. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే అదే గుడిసెలో కూర్చుని ఘోరంగా రోదన చేస్తూ ఉంది, ఎలుగెత్తి దేవుని స్తుతిస్తూ ఉంది. ఆమె స్తుతించేటువంటి స్తుతులకి ఆమె మీద దాడి చేస్తారని చెప్పి ఎంతమంది దూతలు పెట్టినా ఆమె చుట్టూ అగ్ని గోళంలాగా తిరుగుతూ ఉన్నది, అగ్ని కంచి వేయబడి ఉన్నది. కాబట్టి ఆమె ఎంతమంది దూతలు వెళ్ళినా కూడా ఆ యొక్క ప్రార్థనా పవర్ను దాటుకుని ఆవిడ మీదకి వెళ్ళి దాడి చేయలేకపోతామని చెప్పి అన్నారంట. అంటే నేను చెప్పదలుచున్నది ఏంటంటే, మీరు మంచి బిల్డింగ్ లో ఉండి ప్రార్థన చేయకపోయినట్లయితే గందరగోళమే జీవితం అంటారు. మీరు గుడిసెలో ఉండి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీ జీవితం ఆనందం, సంతోషం అనమాట. అందుకనే భక్తుడు ఏంటంటే పౌలు గారు ఏమంటాడంటే, జైల్లో ఉండి ఏమంటాడు తెలిసానా? ఆనందించండి, మరలా చెప్తాను ప్రభునందు ఆనందించండి. ఆయన ఎక్కడో ప్యాలెస్ లో చెప్పట్లేదు, జైల్లో ఉండి చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళు జైల్లో ఉన్నా, సింహాలపల్లిలో ఉన్నా, అగ్నిగుండంలో ఉన్నా ఆనందంగా జీవిస్తారనమాట. కాబట్టి అది నన్ను చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నాను. నేను గుడిసెలో ఉండటం తెలుసు, అన్నం తినేసిన గిన్నెలు నెత్తి మీద పెట్టుకుని కూర్చోడం తెలుసు. ఈవెన్ నిష, శ్రీలక్ష్మి, కవిత వీళ్ళంతా కూడా మేము అంతా ఒక చోట పెరిగినాము. చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వారు. దేవుడు మహాకృపను బట్టి ఆయన ఈ రోజు మమ్మల్ని హెచ్చించాడు, చక్కటి అందరికీ బిల్డింగ్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, ఈ లేదని. కానీ కట్టినటువంటి వాడు దేవుడే. మనకి ఈ దేహం అనేది కూడా ఒక ఇల్లే, ఈ ఫిజికల్ గా ఇది ఒక ఇల్లే, అలాగే కుటుంబం అనేటువంటిది ఇల్లే. ఈ విధంగా ఈ ఇల్లన్నీ కూడా దేవుని వాక్యం చేత కట్టబడినప్పుడు మాత్రమే దేవునికి మహిమ వస్తాయి. దేవునికి మహిమకరమైనటువంటి ఇల్లు మాత్రమే. హెట్టింగ్ ఉండదు, ఎదుర్కొంటారు. ఈ యెహోవాయే ఈ గృహాధిపతి అంట. లోపల చూస్తే టీవీ ఆడుతుంటది, బయట చూస్తే గొడవ ఉంటది, చుట్టుపక్కల అందరితో చూస్తే కలహం ఉంటది. కానీ యెహోవా ఈ గృహాధిపతి. యెహోవా ఈ గృహాధిపతి అంటే యెహోవాకి ఏం పేరు? యెషయా 9:6 ఏం పేరు ఉంటుంది దానికి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే సమాధానానికి ఈ గృహం అధిపతిలా ఉండాలని మనం ఆలోచించాలి. అప్పుడు అది ఈ గృహం కరెక్ట్ గా దేవుడి పేరుకి సింక్ అవుతుంది అనమాట. వాటి మన పేరు ఒకటి పెట్టుకుని జీవితం జీవించినట్లయితే దేవుడి నామానికి ఏ విధమైన మహిమ రాదు. మరి దేవుడి యొక్క కుటుంబస్తుల్ని, ఈ యొక్క గృహాన్ని కూడా అటువంటి గృహంగా, యెహోవా అధిపతిగా ఉన్నటువంటి, సమాధాన అధిపతి అయినటువంటి ఆ యొక్క దేవుడు ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ ఇచ్చి వీళ్ళని నిండు నూరేళ్లు దీవించి ఆశ్రయించి బలపరచాలని ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటల్లో ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.